ఒక పాత ఇల్లు కూలిపోయేటువంటి స్టేజ్‌లో ఉంది. మున్సిపల్ వాళ్ళు గూడా వర్షాకాలంలో ఈ ఇంట్లో ఉండడం, మనుగడ సాధించడం ఎంతవరకు సమంజసం కాదు. ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంది అని హెచ్చరిక బోర్డు వేసినటువంటి ఇంటిని ఇప్పుడు మనం మార్చాం చూడండి. చాలా అద్భుతంగా రెనోవేటివ్ చేస్తూ ఎన్నో క్రియేటివ్ అంశాలను అంటే ఓల్డ్ స్ట్రక్చర్ యొక్క పైకప్పును మాత్రమే మార్చి అంతర్భాగాలుగా ఉన్నటువంటి గోడలని చిన్న చిన్న పార్ట్స్ని అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి అనేక పురాతన నిర్మాణం 70-80 ఏళ్ళ సంవత్సరాల కిందటి ఆ నిర్మాణంలో దాని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటూ కొత్త తరహా కొత్త టైల్స్ కానీ కబోర్డ్స్ కానీ ఇంటీరియర్ కానీ ప్రతీది కూడా చేసుకుంటూ లో బడ్జెట్ కాన్సెప్ట్స్ అండ్ పాత నిర్మాణం పట్ల ఆ ఇంటి యజమానులకు ఉన్నటువంటి మక్కువను ఏమాత్రం తగ్గించకుండా వాటిని మరింత ఆ విలువలతో వాటికి జోడించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఉపయోగించే విధంగా దీన్ని రెనోవేట్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణము ముదిరా స్ట్రీట్లో జరిగింది. బొడిగ చంద్రశేఖర్ అండ్ బ్రదర్స్కి సంబంధించిన ఈ ప్రాపర్టీకి ఎన్నో హిస్టరీ ఎంతో చరిత్ర ఉంది. వాళ్ళు చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇలాంటి ఇంటి లోపల హౌస్ని కూల్చివేయబడే స్థాయి నుంచి ఈ దిశగా మార్చేందుకు గృహలక్ష్మి ఇంటి యజమానిలో వన్ ఆఫ్ ద పార్ట్నర్